శ్రీమాత్రే నమః. శ్యామలాదేవి నవరాత్రులలో 7వ రోజు సారికా శ్యామలాదేవి అలంకారం. సారికా శ్యామలాదేవి రాజశ్యామలాదేవి యొక్క ఉపాంగ దేవత. ఈ తల్లి వాక్కును జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ తల్లిని ఆరాధించుట వలన అన్ని విద్యలయందు అన్ని శాస్త్రములయందు నైపుణ్యాన్ని పొందవచ్చు. సారికాదేవి ఎల్లప్పుడూ శ్రావ్యమైన సంగీతమును ఆలకిస్తూ ఉంటుంది. సమస్త కళల భాండాగారమే ఈ తల్లి. చతుషష్ఠి కళలకు ఆధారం ఈ సారికాంబే. ఈ తల్లి సర్వ విద్యలను సర్వశాస్త్ర జ్ఞానాన్ని సులభమైన మార్గంలో ప్రసాదిస్తుంది. అత్యంత ప్రకాశవంతమైన తేజోస్వరూపిణి అయిన ఈ సారికాదేవి తన హస్తములలో పాశమును, అంకుశమును, కలసమును, చిలకలను పట్టుకొని మనోహరమైన వీణానాదమును చేస్తూ ఉంటుంది. శబ్దస్వరూపిణి అయిన ఈ తల్లిని శారద, వాగీశ్వరి మొదలైన నామాలతో కీర్తిస్తారు. సంగీతము, నృత్యం, లలిత కళల వంటి విద్యలలో గొప్ప ప్రావీణ్యమును కోరేవారు ఈ తల్లిని తప్పక ఆరాధించాలి. రండి, శ్యామలా నవరాత్రుల వేళ మా ఇంట వేంచేసిన సారికా శ్యామలాదేవిని దర్శించుకుందాం. వాసరారంభ వేళాసమజృంభమానారవింద ప్రతిచ్ఛన్నపాణిత్వయే సంతతోద్యత్వయే అత్వయే దివ్యరత్నోర్మికాది హృది స్తోమ సంధ్యాయమానాంగులీ పల్లవోద్యానకేందు ప్రభామండలే సన్నుతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే తారకారాజినీ కాశహారావళి స్మేరచారుస్తనా భోగభారానమన్ మధ్యవల్లీ వలిచ్ఛేదవీచి సముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే వల్లకే భృత్కరే కింకర శ్రీకరే హేమకుంభోపమోత్తుంగవక్షోజ భారావనం రే త్రిలోకావనం రే లసద్వృత్త గంభీరనాభిసరితిరశైబాలశంకాకర శ్యామ రోమావళి భూషణే మంజు సంభాషణే చారు సించత్కటి సూత్ర నిర్భర్సితానంకలీలాధను సించినీడాంబరే దివ్యరత్నాంబరే పద్మరాగోల్లసన్నేఖలాభాస్వర శ్రోణి శోభా